మరి ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్దిపేటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ తరుణంలో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలం కావచ్చు, సిద్దిపేట జిల్లా ప్రజలం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటి అడగదలుచుకున్నాం. సిద్దిపేట జిల్లాలో సంబంధించి వెటర్నరీ కాలేజీని రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి కొడంగల్కు తరలించకపోయారు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మా జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి 150 కోట్ల రూపాయలను కూడా ఇక్కడ రద్దు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి రేపో మాపో సిద్దిపేట జిల్లాను కూడా రద్దు చేస్తా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ఇట్లా రద్దు చేస్తూ ఉంటే ఏ ముఖం పెట్టుకొని మరి ఇలా సిద్దిపేటకు వచ్చి మా సిద్దిపేట నియోజకవర్గ ప్రజల ఉమ్మడి మీద పార్లమెంట్ నియోజకవర్గ స్థాయికి సంబంధించిన ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నాం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను నువ్వు ఎట్లా నిలిపివేసి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారు? అదేవిధంగా ఉద్యమ సమయంలో మరి ఓయూ విద్యార్థి అయినటువంటి మా మన్నె క్రిషాంక్ అన్న ఇలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ఉద్యమం చేస్తే కేసులు నిర్బంధాలు నిర్బంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ అదే పంతాలో తెలంగాణ ఉద్యమకారుల మీద అక్కసు వెళ్ళబోస్తున్నటువంటి పరిస్థితి. ఇలా నిన్నటికి నిన్న చూస్తే ఒక ఉద్యమకారుడు అయినటువంటి మన్నె క్రిషాంక్ అన్నను కూడా ఇలా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ప్రజల ముందు రేవంత్ రెడ్డి మరొక్కసారి తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ప్రజల ముందు నిలబడబోతా ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా మరి జై తెలంగాణ అనే నినాదంతో ముందుకు పోయినటువంటి పరిస్థితి లేదు. అంటే మనకు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఇలా రేవంత్ రెడ్డి మరి ఎట్లాంటి పాలన చేస్తున్నాడో ప్రజలు గమనించాలా. మరి ఈ ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మరి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఈ ఓటు రూపకంగా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.